ప్రస్తుత రోజుల్లో బరువు తగ్గాలనే ఆకాంక్ష ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఎందుకంటే ఈ ఫాస్ట్ జనరేషన్లో జీవన శైలిలో ఎన్నో మార్పులు, వాటికి తోడు వాతావరణంలో మార్పులు కూడా మన శరీర ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపుతాయి. దాంతో మనకు తెలియకుండానే మన శరీరంలో అదనపు కొవ్వు చేరడం, దాంతో అదనపు బరువు పెరగడం వంటివి జరుగుతుంటుంది. ఇలా సడన్ గా బరువు పెరగడం వల్ల వెంటనే బరువు తగ్గించుకోవడం కష్టమవుతుంది. బరువు తగ్గించుకోవాలని అనుకోవడం కంటే వెంటనే బరువు తగ్గాలనే విషయాన్ని ఆచరణలో పెట్టడం వల్ల సులభంగా బరువు తగ్గించుకోవచ్చు. కొన్ని వెయిట్ మేనేజ్మెంట్ క్లినిక్స్ లో కొన్ని ప్రోగ్రామ్స్ వల్ల త్వరగా బరువు తగ్గిస్తామని విషయం మనకు చాలా ఎక్సైట్మెంట్ కు గురి చేస్తుంది. కానీ వెళ్లిన తర్వాత వెయిట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ తో పాటు వ్యక్తిగతంగా కేర్ తీసుకున్నట్లయితే తప్పనిసరిగా బరువు తగ్గించుకోవచ్చు. కొన్ని రోజుల జిమ్ కు వెళ్లి బరువు తగ్గించుకుని తర్వాత నిలిపేయడం వల్ల తిరిగి మునుపటి కంటే ఎక్కువ బరువు పెరుగుతారు. కాబట్టి నార్మల్ డైలీ లైఫ్ పొందడానికి మీ దినచర్యను బ్యాలెన్స్ చేస్తూ ఆహారం, వ్యాయామం వంటివి మెయింటైన్ చేయాలి. ఇలా మెయింటైన్ చేయగలిగినప్పుడు మీరు తప్పనిసరిగా బరువును కంట్రోల్లో ఉంచుకుంటారు. కాబట్టి వ్యాయామం, క్లినికల్ ప్రోగ్రామ్స్ తర్వాత వెంటనే బరువు పెరగకూడదనుకునే వారికి కొన్ని ఎఫెక్టివ్ మార్గాలు. వ్యాయామ నిపుణుల ద్వారా తీసుకునే బరువు తగ్గించుకునే ఎక్సర్సైజ్లు రెగ్యులర్ గా చేయడం వల్ల తప్పనిసరిగా బరువును కంట్రోల్ చేయగలుగుతారు. విశ్రాంతి. జీవన శైలిలో ఒడిదుడుకులకు, ఒత్తిడితో ఉండకూడదు. మనసుకు ప్రశాంతత చాలా అవసరం. కాబట్టి మీ శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో విశ్రాంతి కూడా అంతే అవసరం. త్వరగా నిద్రపోవడం, అలసట, ఆందోళన ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. రాత్రి సమయంలో త్వరగా భోజనం చేయడం. చాలా మంది లేట్ నైట్ డిన్నర్లు చేస్తుంటారు. అది ఆరోగ్యాన్ని పాడు చేయడంతో పాటు అధిక బరువుకు దారితీస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు రాత్రి సమయంలో త్వరగా భోజనం ముగించడం ఆరోగ్యకరం. పంచదార తక్కువగా. పంచదారను ఎక్కువగా ఉపయోగించడం ఎక్కువ క్యాలరీలను మన శరీరం గ్రహిస్తుంది. కాబట్టి అదనపు క్యాలరీలు మన శరీరం గ్రహించకూడదనుకుంటే పంచదార తీసుకోవడం కంట్రోల్ చేసుకోవాలి. పంచదారకు బదులుగా తేనెను మీ రెగ్యులర్ డైట్లో చేర్చుకోవాలి. డిన్నర్కి ముందు డెజర్ట్స్ ను నివారించండి. రాత్రి తీసుకునే భోజనానికి ముందు డెజర్ట్స్ వంటి వాటిని తినకుండా నివారించాలి. ఇవి శరీరంలో క్యాలరీలను ఎక్కువగా పెంచుతాయి. బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా తీసుకోవాలి. మన శరీరంలో రోజంతా జీవక్రియలు చురుకుగా పనిచేయాలంటే తప్పనిసరిగా ఉదయం బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. రాత్రి భోజనం పరిమితంగా. ఎక్కువ ఆహారం తీసుకుని నిద్రపోవడం వల్ల ఉన్నపలంగా బరువు అమాంతంగా పెరిగిపోతారు. కాబట్టి ఎల్లప్పుడూ రాత్రి భోజనం మితంగా తీసుకోవడం ఆరోగ్యకరం. ఎక్కువ ప్రోటీన్లు. మనం రెగ్యులర్గా తీసుకునే ఆహారాల్లో స్టార్చ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అవి క్యాలరీలుగా మార్పు చెందే అవకాశం ఎక్కువ. కాబట్టి మంచి ప్రోటీన్లున్న ఆహారాలను తీసుకోవడానికి ప్రయత్నించండి. ఆరోగ్యకరమైన స్నాక్స్. స్నాక్స్ అనగానే డీప్ ఫ్రై చేసిన వాటి మీదన మనస్సు మళ్లుతుంది. కాబట్టి రాత్రి భోజనానికి ముందు లేదా ఈవినింగ్ సమయంలో మీరు ఇటువంటి ఫ్రైడ్ స్నాక్స్ కు చెక్ పెట్టి గుప్పెడు నట్స్ ను తినడానికి ప్రాధాన్యత ఇవ్వండి. పండ్లను జ్యూస్లుగా తాగడం కంటే తినడం ఉత్తమం. తాజా పండ్లను జ్యూస్ల రూపంలో తీసుకోకుండా తాగడం ఉత్తమం. ఇలా తీసుకోవడం వల్ల శరీరానికి అధిక ఫైబర్ అందుతుంది. తాజావి తినాలి. ఏం తిన్నా ఫ్రెష్ గా ఉన్న వాటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అందులోనూ ఎప్పుడూ హోమ్ మేడ్ ఫుడ్స్ కు మరింత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. బయట మితంగా తినాలి. రెస్టారెంట్స్ లో భోజనం చేయాల్సి వస్తే మితంగా తీసుకోవాలి. లేబుల్ చదవాలి. ప్యాక్డ్ మరియు క్యాన్ తీసుకునే ముందు వాటి మీద లేబుల్స్ ను ఖచ్చితంగా చదివి ఎక్స్పైరీ డేట్ ను చూసి కొనాలి. ఫుడ్ జనరల్ మెయింటైన్ చేయడం వల్ల మీరు ఎంత మోతాదులో ఆహారాన్ని తీసుకుంటున్నారో తెలుసుకోవడానికి సహాయపడుతుంది. కడుపు నిండిందనే భావన వచ్చే వరకు తినకూడదు. తినడానికి రుచికరంగా ఉన్నాయి కదా అని దొరికినవన్నీ తినకూడదు. మీ ఆకలి తీరిన వెంటనే తినడం నిలిపేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.